హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. భువనగిరికి చెందిన సుమారుగా 45 ఏళ్ల వయసున్న ఒక ఫీమేల్ పేషెంట్ సడన్గా తలనొప్పి అండ్ మెల్లగా మెడనొప్పి స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు లోకల్లో ఏదో ప్రాపర్ హాస్పిటల్ కాదు, ఇక్కడ ఆర్ఎంపీనో ఏదో సెంటర్లో చూపించేసుకొని తలనొప్పికి సంబంధించిన టాబ్లెట్స్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒక రోజు గడిచిన తర్వాత తలనొప్పి తగ్గకపోగా తలనొప్పి విపరీతంగా ఎక్కువ అయిపోయి మెడనొప్పి కూడా చాలా స్టిఫ్గా మెడ ఉంచడం వల్ల కనీసం కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ డేనో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. భువనగిరి దగ్గర చూపించిన తర్వాత వాళ్ళు స్కాన్ చేసేసి బ్రెయిన్ లోపల సబెరెక్నాయిడ్ హిమరేజ్ అనేది గుర్తించడం జరిగింది. సబెరెక్నాయిడ్ హిమరేజ్ అంటే బ్రెయిన్ లోపల చిన్న చారాల్లాగా ఉండే బ్లీడింగ్, రైట్. సో ఈ బ్లీడింగ్ కోసమని వాళ్ళు హైదరాబాద్ పంపడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్ నుంచి తర్వాత కొంత డిలే, సుమారుగా ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి. అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పేషెంట్కి ఉన్నది క్లియర్గా ఎస్సీహెచ్, థిక్ ఎస్సీహెచ్ అంటారు. అంటే బ్రెయిన్ అడుగు భాగంలో బ్రెయిన్ చుట్టూ 3 పొరలు ఉంటాయి. అందులో బ్రెయిన్ పొరల మధ్యలో రక్తనాళాలు ఉంటాయి. కరెక్ట్ రక్తనాళాలు ఉండే స్పేస్ని సబెరెక్నాయిడ్ స్పేస్ అంటారు. అంటే అది బ్రెయిన్ చుట్టూ ఒక పయామేటర్ అనేది థిన్ కవర్ లాంటిది ఉంటుంది, దాని చుట్టూ కొంచెం పెద్ద థిక్ కవర్ లాంటిది ఉంటుంది, అదే ఎరెక్నాయిడ్. దాని లోపల వాటర్, దాని లోపలనే రక్తనాళాలు ఉండి బ్రెయిన్కి ఎక్కడైతే లోపలికి వెళ్ళాలో అక్కడ కరెక్ట్గా లోపలికి వెళ్ళడం, మిగతా చోట అంతా కూడా బ్రెయిన్ చుట్టూ రక్తనాళాలు ఉండడం జరుగుతుంది. సో ఈ రక్తనాళాల్లో ఏది కారణం చేత చిట్లిపోయినా కూడా రక్తం దానిలో ఉండడం జరుగుతుంది. అది బ్రెయిన్ మధ్య చీలికల్లో చారల్లాగా కనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైనా ఇటువంటి రక్తాన్ని మనం సిటీ స్కాన్లో చూసినప్పుడు అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ మనం ఎన్యూరిజం రప్చర్ అంటాం. అంటే ఎన్యూరిజం రప్చర్ అంటే రక్తనాళాల్లో ఒక గోడ వీక్గా ఉండి మన బెలూన్ లాగా ఉబ్బిపోయి టక్కున పలిగిపోయినప్పుడు వచ్చే బ్లీడింగ్ అనమాట, రైట్. సో దీనికోసమని రక్తనాళాల స్కాన్ ఎమర్జెన్సీ బేసిస్లో చేయించడం జరిగింది. అనుకున్నట్టుగానే బ్రెయిన్లో మధ్య భాగంలో కొంచెం ముందు భాగంలో రక్తనాళాల్లో ఒక చిన్న బుడగలాగా వచ్చేసి అది పగిలిపోయి బ్లీడింగ్ అయిన దానిగా కన్ఫర్మ్ చేశాం. దాన్ని ఏకామ్ ఎన్యూరిజం అంటాం. సో ఈ ఏకామ్ ఎన్యూరిజంకి ఒక్కసారి దాన్ని గుర్తించిన తర్వాత వేరే మందులతో ట్రీట్మెంట్ చేసి ఉపయోగం ఏం లేదు. సో మందులతోని ట్రీట్మెంట్ అనేది పేషెంట్ సర్జరీ వరకు వెళ్ళడానికి, రక్తనాళాలు కుచించుకోకుండా ఉండిపోవడానికి, ఫిట్స్ రాకుండా ఉండడానికి, బ్రెయిన్లో ప్రెషర్ పెరగకుండా ఉండడం కోసం మాత్రమే మనం మందులతో ట్రీట్మెంట్ చేస్తాం. పర్సే ఆ ఎన్యూరిజంకి మాత్రం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, 2 కాయిలింగ్ అంటారు. అంటే ఎండోవాస్కులర్ కాయిలింగ్ అంటే మనకు హార్ట్కి స్టెంట్ వేసినట్టు చేతి రేడియల్ ఆర్టరీలోంచి కానీ లేకపోతే తొడ భాగంలోంచి రక్తనాళం లోపలికి వెళ్ళి అక్కడ నుంచి బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆ బుడగ లాంటి పదార్థాన్ని మొత్తం కాయిల్స్ తోటి నింపేసి మళ్ళీ మనకు అక్కడ రప్చర్ అవ్వకుండా, మళ్ళీ బ్లడ్ లీక్ అవ్వకుండా చేయడం. రెండోది ఏంటి అని అంటే ప్రధానంగా సర్జరీ, బ్రెయిన్ ఓపెన్ చేసి కరెక్ట్గా రక్తనాళం దగ్గరికి వెళ్ళేసి చుట్టూ ఉన్న రక్తనాళం చుట్టూ ఇంతకుముందు బ్లీడింగ్ అయిన రక్తాన్ని మొత్తం మనం సక్షన్ చేసేసి రక్తనాళాల చుట్టూ మొత్తం ఎటువంటి బ్లీడింగ్ లేకుండా క్లియర్ చేసేసి కరెక్ట్ ఎన్యూరిజం ఆ బుడగ లాంటిది ఏదైతే ఉందో, ఇట్లా బుడగ లాంటిది ఉన్నట్టు ఇదంతా బుడగ అనుకుంటే ఇది మేజర్ రక్తనాళం అనుకుంటే దాన్ని ఒక మనకు సిజర్ లాంటి మెటీరియల్ అంటే క్లిప్పింగ్ అంటాం. టైటానియం మెటీరియల్తో క్లిప్స్ ఉంటాయి. దీన్ని ప్రాపర్గా క్లిప్ చేసినట్టయితే మళ్ళీ అది బ్లీడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది, సడన్గా ప్రాణాలకు హాని రాకుండా ఉంటుంది. సో ఇది చూడడానికి చెప్పడానికి చాలా సింపుల్గా అనిపించినప్పటికీ 100లో 90-99% మంది ఫస్ట్ సారి ఈ ఎన్యూరిజం రక్తనాళాల్లో బుడగ అనేది పగిలిపోయినప్పుడు మంచిగా ప్రాణాలతోటే ఉండడం జరుగుతుంది. చాలామందికి మన పేషెంట్ లాగానే తలనొప్పి, మెడనొప్పి మాత్రమే రావడం జరుగుతుంది. అట్లా అని నెగ్లెక్ట్ చేశామంటే రెండోసారి బ్లీడింగ్ అయ్యింది అంటే మళ్ళీ బ్లీడింగ్ అయ్యింది అని అంటే ఈ బతుకున్నలలో 99% పేషెంట్స్ ఎవరు మళ్ళీ ప్రాణాలతో మిగలరు. అందుకోసమే ఈ పేషెంట్స్కి ఎటువంటి మందులతో ట్రీట్మెంట్తో కూడా మనం ఎన్యూరిజాన్ని బ్లాక్ చేయడానికి అవకాశం లేదు. సో వీలైనంత తొందరగా మనం క్లిప్పింగ్ కానీ కాయిలింగ్ కానీ వెంటనే మూవ్ అయిపోవాల్సి ఉంటుంది. సో మన పేషెంట్కి క్లిప్పింగ్ ప్లాన్ చేయడం జరిగింది. సో మనకు పేషెంట్ బ్రెయిన్ కుడిపక్క భాగంలో మనం క్రేనియాటమీ అంటే చర్మం దానిపైన ఉన్న బోన్ ఓపెన్ చేసేసి బ్రెయిన్ ఒక సైడ్కి పుష్ చేసేసి మెల్లగా ఫస్ట్ మెడ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాన్ని ఐసీ అంటాం, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీని మెల్లగా డిసెక్ట్ చేస్తున్న క్రమంలో దాన్ని చూసి దాని నుంచి బ్రెయిన్ ముందు భాగంలోకి వెళ్ళే రక్తనాళాన్ని ఫాలో అయ్యి దాని నుంచి ఈ బుడగ లాంటి పదార్థం ఎక్కడుందో చూసేసి దాని దగ్గరికి వెళ్ళి క్లిప్పింగ్ చేయాలి. ఇది మన ప్రోగ్రామ్. చూడ్డానికి సింపుల్ ట్రాక్. ఇక్కడ బ్రెయిన్లోంచి అంటే కింద నుంచి మెడ భాగం నుంచి బ్రెయిన్లోకి వెళ్ళే రక్తనాళం దీన్ని ఐసీఏ అంటే, దీని నుంచి ముందుకెళ్ళే రక్తనాళం ఏసీఏ అంటారు. అంటే బ్రెయిన్ ముందు భాగానికి సప్లై చేసే రక్తనాళం. అట్లాంటిది ఎడం పక్క నుంచి కూడా సేమ్ ఇంకో రక్తనాళం వస్తుంది. కరెక్ట్ దీని కింద కంటికి వెళ్ళే
కంటికి సంబంధించిన నరాలు, ఆప్టిక్ నర్వ్స్ అంటాం, అంటే కంటి చూపుకు సంబంధించి మనకు కంటి నుంచి బ్రెయిన్కి సిగ్నల్, మళ్ళీ బ్రెయిన్ నుంచి కంటికి సిగ్నల్ తీసుకొచ్చే నరం ఆప్టిక్ నర్వ్. సో కింద ఇమీడియట్గా అంటే ఆ రెండింటికి మధ్యన 1-2 మిల్లీమీటర్స్ ఉండడం అనేది చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ అన్నీ ఆనుకొని ఉన్నట్టే ఉంటుంది ఒకదానిపైన ఒకటి, రైట్. సో వీటన్నిటి మధ్య స్పేస్ అనేది మనం ఇక్కడ దూరంగా చూపించినట్టుగా ఉండదు. హార్డ్లీ మన వర్కింగ్ స్పేస్ అంతా కూడా ఒక 3 సెంటీమీటర్ల లోపే ఉంటుంది. పర్టికులర్గా మన కంటి చూపుకు సంబంధించిన ఆప్టిక్ నర్వ్కి మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో ఆ పర్టికులర్ ఏరియాకి 1-2 మిల్లీమీటర్స్, అంటే మన గోరంత మందం ఉండే ప్లేస్లోనే మనం ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనం ఎప్పుడైతే ఫస్ట్ మెడ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాన్ని ఫస్ట్ గుర్తించి, తర్వాత దాన్ని ఫాలో అయ్యి దాని నుంచి బ్రెయిన్ ముందు భాగానికి సప్లై చేసే రక్తనాళాన్ని గుర్తించి, ఆపోజిట్ సైడ్ నుంచి బ్రెయిన్లోంచి వచ్చే 2 రక్తనాళాలను గుర్తించి, ఆ మధ్యలో ఉన్న బుడగ లాంటి పదార్థాన్ని దాన్ని గుర్తించి మిగతా రక్తనాళాలన్నింటి నుంచి దాన్ని సేవ్ చేసి దాన్ని సరిగ్గా క్లిప్ వేయడమే మన ఎయిమ్. ఇట్లాంటి సర్జరీలో ఏంటి అని అంటే ఆల్రెడీ ఒకసారి బ్లీడింగ్ అయిన బుడగ లాంటి పదార్థం పర్టికులర్గా మన పేషెంట్లో ఆ ప్రొజెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ బల్బ్ లాంటి పదార్థం ఎక్కడ ప్రొజెక్ట్ అయింది అంటే ముందుకు ఉందా, కిందకు ఉందా, పైనకు ఉందా అనే దాన్ని బట్టి మన పేషెంట్లో కిందకు ఉంది. కిందకున్న పేషెంట్లో ప్రాబ్లం ఏంది అని అంటే మనం పేషెంట్ని ఇట్లా పడుకోబెట్టినప్పుడు ఎప్పుడైతే పుర్రె భాగాన్ని మనం పైన ఓపెన్ చేసి మనం కరెక్ట్ కంటి పైన భాగం నుంచి లోపలికి రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే బ్రెయిన్ కొంత కూడా పైకి అనకుండా మనం ముందుకెళ్ళడం అనేది అసంభవం. ఎప్పుడైతే పేషెంట్ బ్రెయిన్ని కొంచెం కదిలించినా కూడా బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. దీనికి అన్నిటికీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఓకే, సో బ్రెయిన్ మినిమల్ మ్యానిపులేషన్ చేసినా కూడా సడన్గా బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దురదృష్టం కొద్దీ మన పేషెంట్లో మనం ఆపరేషన్ చేస్తున్న టైంలో ఒక్కసారి మెడ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాన్ని గుర్తించి దాని నుంచి ముందుకు పోయే క్రమంలో మినిమల్ మ్యానిపులేషన్లో ఉన్నప్పుడే టక్కున ఆ బుడగ లాంటి పదార్థం టక్కున బ్లీడింగ్ అవ్వడం జరిగింది, ఎన్యూరిజం. ఒక్కసారి బ్లీడింగ్ అయింది అని అంటే మనం వాటర్ ట్యాప్ తిప్పితే బ్లడ్ ఫ్లో ఎంత వస్తుందో అంత ఫాస్ట్గా మనం ప్రెషర్గా వాటర్ పైప్ ఇట్లా పెట్టేసి మనం కార్ వాష్ చేస్తుంటాం కదా, అట్లా అంత స్పీడ్గా బ్లడ్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. మనకి ఏం కనిపించదు, బ్రెయిన్ అడుగు భాగం మొత్తం బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. సో మనం చేసే సక్షన్ అంటే మనం దాన్ని నెగిటివ్ సక్షన్ ప్రెషర్ తోటి దాన్ని మొత్తం మన బయటకి పంప్ చేసుకుంటూ మళ్ళీ ట్రేస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఎన్యూరిజం అనేది మనం ఆపరేషన్ చేస్తుంటేనే దాని వరకు రీచ్ అవ్వకముందనే పగిలిపోయింది అంటే దాన్ని ప్రిమెచ్యూర్ రప్చర్ అంటారు. ఒక్కసారి ప్రిమెచ్యూర్ రప్చర్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ పేషెంట్ ప్రాణాలు కాదు, ఆపరేషన్ చేసే సర్జన్ ప్రాణాలు కూడా ఆల్మోస్ట్ గాల్లో ఉన్న పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి టెన్షన్లో క్లియర్గా మెయిన్ బ్రెయిన్కి సప్లై చేసే మెయిన్ రక్తనాళానికి వెంటనే టెంపరీగా క్లిప్ వేసుకొని అక్కడి నుంచి త్వరితగతిన అంత టెన్షన్ టైంలో కూడా కూల్ టెంపర్తోని ఫటాఫట్ అంటే ఆ మూమెంటంలో ఎట్లా ఉంటుంది అని అంటే అట్లీస్ట్ పేషెంట్ ఆపరేషన్ టేబుల్ పైన చనిపోకపోతే చాలు దేవుడా అనుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి టైంలోంచి పేషెంట్ను చాలా టాక్టిక్గా ఓకే మా టీమ్ టైమ్లీ కోఆపరేషన్ తోటి సక్సెస్ఫుల్గా వితిన్ 5 to 6 minutes లోపల ఆ మెయిన్ రక్తనాళాల నుంచి బ్లీడింగ్ అయ్యే రక్తనాళాన్ని గుర్తించి దాని దగ్గర టెంపరీగా మనం టైటానియం క్లిప్లు అప్లై చేసుకొని ఓవరాల్గా అక్కడ ఉన్న డజన్ రక్తనాళాలు ఉంటాయి. అంటే మనకున్న 1-2 సెంటీమీటర్స్లో సుమారుగా ఉండే 12 రక్తనాళాలను అన్నింటినీ సపరేట్గా గుర్తించి సేఫ్ సైడ్గా 100% సెక్యూర్గా అక్కడ ఉన్న ఏ రక్తనాళానికి కంటికి సప్లై చేసే ఆప్టిక్ నర్వ్కి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా క్లిప్ అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ప్రాపర్గా టైం తీసుకొని అన్నీ ఇన్స్పెక్ట్ చేసేసుకొని మా రెసిడెంట్స్కి ఆపరేషన్ ఫీల్డ్లో ఉన్న అందరికీ అనస్థెటిస్ట్లకు కూడా ఒకసారి ఆ ఫీల్డ్ ఓరియంటేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తీరా ఆపరేషన్ ఎండ్ అయ్యే టైంకి ఆపరేషన్ టైంలో అట్లా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనకు అంత రక్తాన్ని మనం బ్లడ్ బ్యాంక్లోంచి మనం వచ్చే బ్లడ్ యూనిట్ ఉంటుంది కదా, దాన్ని ఫుల్ ఫ్లో పెట్టినా కూడా మనకు బయటకు ఆ బ్లీడింగ్ అయిన ఎన్యూరిజంలో పోయే రక్తంలో మనం 30-40% కూడా కవర్ చేయలేం. సో ఎప్పుడైతే అది బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ చేసిందో ఆపరేషన్ మధ్యలో వెంటనే మా అనస్థెటిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మీరు వీలైనంత ఫాస్ట్గా బ్లడ్ను పుష్ చేయండి అని. 50 ml సిరంజెస్ తీసుకొని ఇద్దరు అనస్థెసియా డాక్టర్స్ మనకు బ్లడ్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా వాళ్ళు పుష్ చేయడం జరిగింది. ఆ 6 నిమిషాల్లో మనం చాకచక్యంగా యాక్ట్ చేసి దాన్ని క్లిప్ చేసిన తర్వాత అందరూ ఒకసారి ఊరట పీల్చుకున్నట్టు అయిపోయింది. ఆ తర్వాత అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి పేషెంట్ని నీట్గా అన్నీ దాని చుట్టూ పేరుకుపోయిన బ్లడ్ని అంతా కూడా నీట్గా ఎవాక్యుయేట్ చేసేసి పేషెంట్ బ్రెయిన్ అంతా కంప్లీట్ నార్మల్ స్టేట్లో ఎటువంటి ప్రెషర్ లేకుండా రిలాక్స్డ్గా మళ్ళీ క్లోజ్ చేసి రావడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత చాలాసార్లు ముందు అడిగిన అంత డ్యామేజ్కి చాలా భయపడి ఉన్నప్పటికీ కూడా మా అనస్థీషియా డాక్టర్లకి మేము ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు ధైర్యం చేసేసి
ఆపరేషన్ అవ్వగానే పేషెంట్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం జరిగింది. మెల్లగా ఒక 3 అవర్స్ తర్వాత పేషెంట్ నార్మల్గా మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ జరిగిన ఒక 12 గంటల తర్వాత మేము మళ్ళీ నోటి నుంచి ఆమెకు ఫీడ్స్ ఇవ్వడం, అన్నం తినిపించడం అంతా కూడా నార్మల్గా చేయడం జరిగింది. సో ఎన్యూరిజం సర్జరీ అనేది మాటలు కాదు. బ్రెయిన్ సర్జరీలో అత్యంత టాప్ లెవెల్లో ఉండే సర్జరీ ఏదన్నా ఉంది అని అంటే దానిలో ఒకటి ఎన్యూరిజం సర్జరీ. ఈ ఎన్యూరిజం సర్జరీలో ఒకసారి ఆపరేషన్ టేబుల్ పైనే ప్రిమెచ్యూర్ రప్చర్, ఎన్యూరిజం టక్కున ముందే పగిలిపోయింది అని అంటే చాలాసార్లు ప్రాణాలు గాల్లోనే వదిలేసే పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ టేబుల్ నుంచి అందరు పేషెంట్లు ప్రాణాలతో బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు. సో ఇట్లాంటి పేషెంట్ని చాకచక్యంగా నీట్గా సర్జరీ చేసేసి మాకున్న సర్కమ్స్టెన్సెస్లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్తో మేము బయటకు తీసుకురావడం జరిగింది. దిస్ ఈజ్ ఆపరేషన్ వీడియో. ఆపరేషన్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అవర్ టీమ్, మై సెల్ఫ్ చీఫ్ ఆపరేటింగ్ సర్జన్, ఫస్ట్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సాయి సమీర్, దిస్ ఈజ్ సెకండ్ అసిస్టింగ్ సర్జన్ డాక్టర్ రితేష్ గుప్తా, రైట్. దిస్ ఈజ్ అవర్ అనస్థీషియా టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ లక్ష్మణ్ రావు సార్. దిస్ ఈజ్ అవర్ డిపార్ట్మెంట్, డాక్టర్ మస్తాన్ రెడ్డి సార్, డాక్టర్ శ్రీధరాల శ్రీనివాస్ సార్, డాక్టర్ లక్ష్మణ్ రావు సార్, డాక్టర్ దేవి మ్యామ్, Dr. Srinivas Prasad sir, Dr. Srikanth sir, and this is our administration, this is our superintendent. Special thanks to Dr. Sheshadri sir. సో సార్ ప్రస్తుతానికి గాంధీకి మూవ్ అయిపోయి ఉన్నా కూడా మాకు ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన మేజర్ ఎక్విప్మెంట్లో ఆయన ఎప్పుడు మాకు చాలా హెల్ప్ చేసి వెళ్ళారు. మాకు కావాల్సిన మేజర్ ఇన్స్ట్రుమెంటేషన్, కోఆర్డినేషన్, మనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద రావాల్సిన ఫండ్స్ని కరెక్ట్ వేలో ఖర్చు చేసి మాకు కావాల్సిన మా డిపార్ట్మెంట్కి కావాల్సిన చాలా ఇన్స్ట్రుమెంటేషన్ టూల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. And special thanks to our government. For any consultation, for any expert opinion, you can consult me. This is our numbers, this is our location. ఉస్మానియాకి ఏదైనా డబ్బులకు ఇబ్బంది అయ్యి ఉన్నా కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి పేషెంట్ డబ్బులతో సంబంధం లేకుండా ఎవ్రీబడి డిజర్వ్స్ ఈక్వల్ హెల్త్ కేర్ ఆపర్చునిటీ. సో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ మీరు ఎక్కడైనా కూడా మమ్మల్ని కలవాలనుకుంటే మీరు ఉస్మానియాకే రావచ్చు డైరెక్ట్గా. సో ఎవరికైనా కూడా ఎంత కాంప్లికేటెడ్ సర్జరీ అయినా కూడా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉన్నా వీ హ్యావ్ హై అండ్ మైక్రోస్కోప్, మనకు బ్రెయిన్ సర్జరీకి కావాల్సిన అన్ని మేజర్ ఎక్విప్మెంట్ మన దగ్గర రెడీగా ఉంది. సో మీరు ప్రశాంతంగా రావచ్చు. డబ్బుల కోసం ఇబ్బంది పడి మీరు ప్రాణాలకు రిస్క్ అయ్యేదాకా బయట వెయిట్ చేయాల్సిన పని లేదు. మీకు జెన్యున్గా బయట చేసుకోవాల్సిన వీలు ఉన్నప్పుడు డెఫినెట్గా చేసుకోండి. వీలు లేదన్నప్పుడు, డబ్బులకు కంగారుగా ఉన్నప్పుడు మొహమాటం లేకుండా యూ కెన్ కన్సల్ట్ అస్. ఓకే, మీకు డబ్బులు ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా డబ్బులతో ప్రాణాలని కొనలేము, ఇవ్వలేము, రైట్. సరైన వ్యక్తికి సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో చేయడం ద్వారా మాత్రమే ప్రాణాలని కాపాడగలం. సో యూ కెన్ రీచ్ అస్ ఎట్ ఎనీ టైం. థ్యాంక్ యూ.